మాట వినకుంది, కాలేజీలో వయసు టర్న్ అవుతుంది, బ్రెయిన్ మొత్తం బెదిరి బెంబేలెత్తుతుంది, ఇంతకంటే మనము కోరేదేమంటుందంటే తమ్ము టన్నులు ఉంది ఇంకా చూస్తావా? అబ్బో బెడ్ మీద అయితే నేను కూడా చేస్తాను, నువ్వు చేసేదేంటి? ఏ ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావు? మ్యూజిక్ ఈయంతో ఇదే సార్ ప్రాబ్లం. అదేంటే ప్రతి ఎపిసోడ్ ఫైనల్ అనుకుంటూ ఉంటాడు. అండ్ లాస్ట్ టైం జడ్జెస్ చెప్పారు చాలా రోజులతో కుదురుగా నేల మీద ఉన్నావు రాను అని మొదలెట్టాడు మళ్ళీ. చిన్ని ప్రకాష్ మాస్టర్ బాగుంది. బట్ ఏంటంటే నేను వచ్చిన ఫీల్ నాకేం వచ్చిందంటే ఇది ఆల్రెడీ తను రాజు కింగ్ కదా ఇది చేసి సో నేను కూడా 2-3 సార్లు చూసాను తను ఇది చేసేది. మళ్ళా ఇది చేస్తే ఒక రిపీట్ లాగా అనిపించింది నాకు. డెఫినెట్లీ ఆ బోర్డ్స్ పెట్టుకుని కొన్ని స్లైడ్స్ దానిపైన ఎక్కి ఆ 2 స్టెప్స్ స్లైడ్ లాక్ చేసుకుని పడుకోవడం ఉల్టాగా అదంతా బాగుంది. అభి కదా మాస్టర్. అభి నువ్వు లాస్ట్ టైం ఒక రొమాంటిక్ సాంగ్ చేసావు కదా, అది బాగా వర్కౌట్ అయింది డిఫరెంట్ గా. బట్ ఇది యూజువల్ గా చూస్తున్నాం కదా చాలా సార్లు కింద పడి లేసాడు. సో ఆ డిఫరెన్స్ ఏమో పెద్దగా కనిపించలేదు నాకైతే. అది నెక్స్ట్ టైం మీరు కరెక్ట్ చేసేసుకోండి. ఓకే థ్యాంక్ యూ మాస్టర్. పూర్ణ గారు. నాకు యాక్చువల్లీ ఇట్ వాజ్ ద ఫస్ట్ టైం ఫ్రమ్ రాజు అలా కనిపించింది. గ్రూప్ యాక్చువల్లీ చుంబక్ ఒక షాప్ ఉంది. ఐ ఫెల్ ఐ వాజ్ ఇన్ టు దట్ షాప్ లాగా. ఆ పెయింటింగ్, your trousers, your colors and a slide you were just going like this, no? Chala baagundi. And as master said, too much of acrobatics were there, Raju. So what we want is like different style from Raju. But ee performance naku nachindi. Really nice. All the best. Thank you.
శేఖర్ మాస్టర్. రాజు నాకైతే D10 లో ఏ రాజుని చూసానో అదే కనపడింది. ఇంకా D10 లో 80% డాన్స్ చేసావు, 20% ఈ చేసేవాడు. ఇప్పుడు నాకు డాన్సే కనపడలా, 20% డాన్స్ ఉంది, మొత్తం సర్కసే ఉంది. అభి నీకు తెలిసి కూడా ఎందుకు ఇలా కంపోజ్ చేస్తున్నావు అర్థం కావట్లేదురా. నువ్వు మంచి డాన్సర్, వేరే ట్రై చేయి, కొత్త స్టైల్ ట్రై చేయి. అంటే కొత్త స్టైల్ ట్రై చేయాలంటే వెంటనే రాదు, ఒక 10 days 1 month చేయి. నాకు కొత్త రాజు కనపడాలి, పాత స్టైల్ పాత రాజు కనపడకూడదు. అర్థమైందా? అదే చూస్తే కనుక మళ్ళీ నేను ఎందుకు యూట్యూబ్కి వెళ్ళి D10 చూస్తాను. నేను సీరియస్ చెప్తున్నా, కేర్ తీసుకొని నాకు పాతది కనపడకూడదు మీది. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ గైస్, గుడ్ లక్. నేను లవర్ బాయ్ గా రెచ్చిపోతా, చూస్తూ ఉండు, ఓకేనా? లవర్ బాయ్ గా విత్డ్రా అవుతున్నా. ఎలాగైనా దాన్ని చూసి బావొచ్చాడు లప్ప బావొచ్చాడు, ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు. నువ్వు చేస్తుంటే ఒక మ్యాజిక్ ఉంటుంది శ్వేత. బావొచ్చాడు లప్ప బావొచ్చాడు, ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు. బావొచ్చాడు లప్ప బావొచ్చాడు, ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు. శ్వేత ఎనర్జీ లెవెల్ స్పీక్స్. నువ్వు ప్రపోజ్ చేయాలన్నావు, రాజమండ్రి స్టైల్లో ఎలా ప్రపోజ్ చేస్తావు అలా ప్రపోజ్ చేయి. నువ్వు గోలెట్టేద్దాను ఏమంటున్నాడు తెలుసా? నా గర్ల్ ఫ్రెండ్కి తెలిస్తే గోలెట్టేద్దాం. సరే వదిలేస్తాం, మీ గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పు, వదిలేస్తాం. గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్తే వాళ్ళ అమ్మ నాన్న గోలెట్టేస్తారని. ఫస్ట్ ఆ అమ్మాయికి ఏదన్నా చెప్పి పంపించు. సారీ. విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన, మరణ మృదంగమ్మై నేను చీర్చవచ్చే కాంచన. విజువల్ గా చాలా బాగుంది. సుదర్శన్ నాకు చాలా బాగా నచ్చింది సుదర్శన్. కానీ ఏ మాట కావడం సుదర్శన్, ఈ అందరూ గెటప్ వేసారు అంతే. అసలైన పాము ఎక్కడుందో తెలుసా? ఈ బాటమ్ లో ఉన్నటువంటి ముగ్గురు మధ్య ఇప్పుడు మన డి సెలబ్రిటీ స్పెషల్లో ఓటింగ్ జరగబోతోంది. నా ఓటు సునందాకి. యాక్టింగ్ అండ్ క్యారెక్టర్స్ మీద ఫోకస్ ఎక్కువై డాన్స్ తగ్గిందేమో అని అనిపించింది. అంటే నువ్వేం క్యారెక్టర్స్ వేయట్లేదు. అండ్ యూ హ్యావ్ బీన్ స్టార్టెడ్ లైక్ పుష్ప నుంచి స్టార్ట్ చేసి ఇప్పటివరకు స్టార్ట్ చేసింది ప్రతిదీ క్యారెక్టరే. క్యారెక్టర్ వేసాం, క్యారెక్టర్ కాదు అని కాదు, క్యారెక్టర్ వేసిన తర్వాత దానికి తగ్గట్టు డాన్స్ కూడా ఆడాలి. జస్ట్ సింపుల్ గా యాక్టింగ్ చేసుకుంటూ నేను ఈ పొజిషన్కి వచ్చేసాను ఈరోజు.